ప్రజలందరికీ నమస్కారం. నిన్నటి దినము వైఎస్ఆర్సీపీ నాయకులు సమన్వయకర్త మక్బూల్ మైనార్టీ గురించి మాట్లాడుతున్నాడు. అంటే మౌజాన్ ఇమాముల గురించి ఏదో చెప్పారు, కానీ ఏమని అర్థం కాలేదు. ఆయన ఏదో ఇండ్లు అంటున్నాడు, మౌజాన్లకి ఏదో ఇచ్చామంటున్నారు. నిజంగా మైనార్టీలకు ఏదైనా చేసినది ఒక తెలుగుదేశం పార్టీనే. 2014-15 అంటే 2014 నుంచి 2019 వరకు బీజేపీ అలయన్స్లో తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు మైనార్టీల కోసము మౌజన్లు కానీ ఇమాములు కానీ వాళ్ళకు శాలరీలు కానీ పెంచడం జరిగింది. అప్పుడున్న మౌజన్ ఇమాములకు 5,000 చొప్పున 3,000 చొప్పున ఇవ్వడం జరిగింది. కానీ 2019 తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారం వచ్చిన తర్వాత మైనార్టీల కోసము ఏ కోసానా చేసింది బాపాన పోలేదు. తర్వాత మైనార్టీ షాదీఖానా పేరు పెట్టిందే తెలుగుదేశం పార్టీ. మైనార్టీల కోసము ఏదన్నా పాటు పడిందిరా అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ చెప్పేసి మేము కూడా తెలియజేస్తున్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏ మైనార్టీలకైనా ఏదన్నా చేసి ఉంటే, మీరు ఒకవేళ చేశారంటే మీకు తెలిసి ఉంటే చూపించండి. తర్వాత నువ్వు చాలా వరకు చెప్తా ఉంటావు, ఎందుకంటే నీకు రాజకీయాలు కొత్త, నీకు తెలియదు, ఏమన్నా మాట్లాడితే రాజకీయాలు వైఎస్ఆర్ జగన్ అంటావు. ఓకే, నీ పార్టీ, నువ్వు వింగ్, నువ్వు ఎవరికైనా పోగొడుకోవచ్చు, ఎవరు బిడ్డ వాళ్ళకి ముద్దే, మేము తప్పుడు అనడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కనీసం షాదీఖానాల కోసం కానీ, తర్వాత ఈ ఫంక్షన్ హాల్స్, మైనార్టీ ఫంక్షన్ హాల్స్ కోసం కానీ, ఈ ఈద్గాల కోసం కానీ ఎక్కడైనా 100 రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టి ఉంటే నిరూపించండి. అలా కాకుండా అప్పుడున్న గవర్నమెంట్లోనే ఇప్పుడు కూడా 2025కి ఇమాములకి మౌజన్ మళ్ళా శాలరీ పెంచింది కూడా తెలుగుదేశం పార్టీ చెప్పి తెలియజేస్తున్నాం. డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాం. కదిరిని డెవలప్ చేసిన పాపన ఎవరు రాలేదు. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రసాదన్న చాలా వరకు కొన్ని నిధులు తేవడము, ఈ ఈద్గాల కోసము ఈరోజు ఈ ఐమాక్స్ లైట్లు అయితేనేమి, అలాగే ఈ గోడ, ఈ తర్వాత లోపల లైట్స్, తర్వాత గోడల కింద చున్నాలు కానీ, ఏదైనా కానీ మసీదులు కానీ ఇవన్నీ చేయడం అనేది ఒక తెలుగుదేశం గవర్నమెంట్ జరిగింది. అలాగే మైనార్టీస్కి దుల్హన్ పథకం పెట్టింది కూడా ఒక తెలుగుదేశం పార్టీ చెప్పి తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఏదో చెప్పారు కానీ ఇంతవరకు ఇది రాలేదు. కాబట్టి నువ్వు మైనార్టీల మీద విమర్శించే ముందు ఒక్కసారి నువ్వు మైనార్టీ కోసం వైఎస్ఆర్ పార్టీ ఏమైనా చేసిందేమో తెలుసుకొని ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడన్నా మేము కూడా రియలైజ్ అవుతాము. నువ్వు ఎక్కడా మైనార్టీల కోసం చేసింది ఎక్కడా లేదు. మీకు నాకు తేడా ఏమనంటే, నువ్వు కొత్త రాజకీయానికి, మేము పాత రాజకీయంలో 20 ఏళ్ళు రాజకీయం చేశాము. నీ కొత్తగా ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర డబ్బు లేదు. మా దగ్గర ప్రజాబలం ఉంది, నీ దగ్గర డబ్బు బలం ఉంది. దాన్ని పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు. హజ్ హౌస్ అంటావా? రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఎక్కడ హజ్ హౌస్ లేదు. ఓన్లీ కడప జిల్లాలోనే ఒక హజ్ హౌస్ పెట్టారు, ఒక 10 కోట్లతో పెట్టారు. ఎప్పుడు 2016లో. ఇంతవరకు అది ప్రారంభోత్సవాన్ని కూడా నోచుకోలేదు. ఎందుకంటే మైనార్టీకి ఏదైనా చేస్తే ఏమైనా అవుతానే ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ ఏమీ చేయలేదు. కాబట్టి సొంత జిల్లాలో కూడా కనీసం షాదీఖానాలు పులిందలు చూస్తామో లేదు, ఇప్పుడు వెళ్ళి చూసిరా. నిజంగా షాదీఖానా అంటే ఇంత దరిద్రంగా ఉంటుందా అనేది తెలిసిపోతుంది. డబ్బు ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద షాదీఖానాలు చేసుకుంటారు, లక్షలు పెడతారు, చేసుకోగలుగుతారు. కానీ పేద ప్రజలు కదా ఏం చేయలేరు. కాబట్టి మైనార్టీల గురించి మాట్లాడేటప్పుడు మైనార్టీల కోసము పాలిటెక్నిక్ కాలేజీలు కానీ, హజ్ హౌస్లు కానీ, మైనార్టీలకు దుల్హన్ పథకాలు కానీ, తర్వాత ఇంకో విషయం అంటే నేను ఈరోజు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదని నువ్వు ప్రసాదంగా మాట్లాడుతున్నావు. అయ్యా, ఆ 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు కంటెస్టింగ్ అంటారు, 25 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాడు. నువ్వు వార్డు కౌన్సిలర్ కూడా కాదు, ఒక నెంబర్ కూడా కాదు, నువ్వు మాట్లాడచ్చా? అంటే వాళ్ళు మాట్లాడితే తప్పు అంటున్నావు. నీకేం బేస్ మీద మాట్లాడుతున్నావు? నిజంగా ఈరోజు కందికుంట ప్రసాద్ అనే వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీలో బలంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క డెవలప్మెంట్ జరుగుతుంది. ఆయన మైనార్టీల పట్ల కూడా ఆయన ఏకపక్షంగా ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలోనూ మైనార్టీలకు ముందు పెడుతున్నారు. అలా అని మొన్న రంజాన్ పండుగ రోజు కూడా ఆయన చాలా విషయాలు కూడా మనతో చర్చించడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డెవలప్మెంట్ కావాలో అడిగారు. సీసీ రోడ్లు వేశారు ఈద్గాలో, తర్వాత ఐమాక్స్ లైట్లు పెట్టించారు. ప్రతి ఒక్క విషయం అక్కడున్న చున్నాలు కానీ అన్నీ చేపించారు. మమ్మల్ని ఇంకా అడుగుతున్నారు, మైనార్టీస్కి ఏమన్నా ఇంకా అవసరాలు ఉంటే నేను రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుతో కలిసి ఏదన్నా నేను ఫండ్స్ తీసుకొచ్చి చేస్తా అని చెప్పి చెప్పడం చేస్తున్నారు. అలాగే ఈ నెలలో కూడా షాదీమాల్ కూడా ఈ 2 months పూర్తిగా అంటే ప్రైవేటు షాదీఖానాలకు ధీటుగా చేస్తామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే పాలిటెక్నిక్ కాలేజ్ కూడా మైనార్టీ పాలిటెక్నిక్ కూడా ఓపెన్ అవుతోంది. 2018లో
మన అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కూడా ఎక్కడ లేని విధంగా ఒక కదిరికే మైనార్టీ కాలేజ్ అనేది పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకో టైం వచ్చి అన్నీ చెప్తాను కాబట్టి మైనార్టీకి చేసింది ఏదైనా చేసినది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ.